యాక్షన్ రెండు ఉన్నాయి, ప్రేమ కథ అంతా చూపెట్టట్లేదు. అండ్ మీరు ముందు అడోషియస్ ఫిల్మ్స్ ఏమైనా చూశానండి, అవి బాగుండే. ఇది కొంచెం అంత డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటంటే బోరింగ్ అనిపిస్తుందా లేదంటే సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు. ఓకే, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఓకే ఫైన్, చాలా అంత బాగలేదు. హీరోకి అంత తగ్గట్టు ఏం చూపెట్టలేదు అతను. ఓకే, మృణాలి అంటే చిన్న పాప ఎలా చేశారు? చిన్న పాప సినిమా ఫ్లాప్ అంటారా మేడం? సోసు అండి, ఏముంటుంది. కానీ బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, క్లైమాక్స్ చాలా యూనిక్గా ఉంది అనమాట, ఎక్స్పెక్ట్ చేయలేరు. రివ్యూస్ స్పాయిలర్స్ ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ గుడ్ వాచ్. లేదు డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, మంచిగా ఉంది. లేదు హీరోయిన్ చాలా యూనిక్ ఉంది అనమాట. ఐ మీన్ హిట్ మూవీ పక్క. అడిషేస్ చాలా బాగా చేసినారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అనమాట. హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ అందరూ కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ బట్ కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది మూవీ. గుడ్ వాచ్. క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది అనమాట ప్రేమ కథ అని ఎందుకు అన్నారు అనేసి. సో ఇట్స్ ఎ గుడ్ వాచ్, డెఫినెట్లీ హైలీ రికమెండెడ్. హిందీ యాక్టరే కదా మీరు చెప్పేది? పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది, పెద్ద గేమ్ ఆ లెవెల్లో అంత ఏం లేదు. ఎక్కువ ఏడ్చే సీన్లు ఎక్కువ హైలైట్ అయినాయి. అంటే ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ. అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏం పెద్ద గేమ్ లే. క్లైమాక్స్ లేపినాడు అంతే, క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, కొంచెం ఫీల్ వచ్చింది సినిమాకి అయితే మాత్రం. అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు కానీ ఏంటంటే మనకి ఇది అయితే లేదు, కంటెంట్ అయితే సెకండ్ హాఫ్ చాలా డిప్ అయిపోయింది. అసలు అందరూ నిద్రపోతూ ఉన్నారు లిటరల్లీ చెప్పాలంటే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది అసలు. థ్యాంక్స్. ఎందుకన్నా ఇక్కడ డిసప్పాయింట్ అయ్యారు? మొత్తం స్టోరీలోనే డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ మ్యూజిక్లో కూడా పెద్దగా ఏం లేదు, క్యారెక్టర్స్ కూడా ఏం లే. అంటే ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ లేదు, స్పెషలీ సునీల్ గారు. అండ్ ఓవరాల్ ప్లాట్ కూడా ఏం లేదు. చెప్పాలంటే హీరోయిన్ పార్ట్ బాగానే ఉంది బట్ ఓవరాల్గా మొత్తం సింక్ కాలేదు. అది ట్రైలర్ విధంగా లేదు. ఎస్, డిసప్పాయింటింగ్ ఉంది. ఇంకా ప్లాట్ ఎట్లుందంటే చాలా ప్రెడిక్టబుల్. అది అంటే అంతే, చాలా ప్రెడిక్టబుల్. ప్రేమ కథ అంటున్నారు కదా, అట్లా మరి ఆ ప్రేమ కథ ఎట్లుందంటే ఇన్స్టాలో చూసిన ప్రేమ కథ అంతే ఇక. బట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే అడ్విశేష్ గారి మీద ఉన్న లైక్ హీస్ మేడ్ వెరీ గుడ్ మూవీస్. సో ఆ లెవెల్లో అస్సలే లేదు, అట్లా లేదు. అడ్విశేష్ గారి లెవెల్లో అయితే లేదు. వన్ టైం డిఫరెంట్ ఇది. సస్పెన్స్ అంటే లవ్ స్టోరీ కమ్ లైక్ ఎలా చెప్పాలి, లవ్ స్టోరీతో పాటు నా ఒక దొంగ. ఇంటర్వెల్స్ నెక్స్ట్ లెవెల్, సస్పెన్స్ అక్కడే. బ్రో హైలైట్ పాయింట్స్ ఏంటి బ్రో మూవీలో? మృణాల్ ఠాగూర్ ఒక దొంగలాగా ఉంటమే హైలైట్ సీన్ సినిమా మొత్తం. అంటే అన్ని పాత్రలు కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు, స్టోరీ అంత బాగాలేదు అంటున్నారు. అంటే ఒక్కొక్క టైం బ్రో నాకైతే నచ్చింది. నా సైడ్ నుంచి చూస్తే సినిమా బాగుంటుంది, ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది అంటే అడ్విశేష్ గారి ముందు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటున్నారు. లవ్ స్టోరీస్ తక్కువగా బ్రో తీసింది, అంత యాక్షన్ కదా ఇప్పుడు దాకా. లవ్ స్టోరీతో ఉన్న మూవీ ఇది కొత్తగా తీసింది. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు సినిమా చూస్తే. అంటే అది చూసినప్పుడు ఏంటంటే కొత్తగా ఉంటుంది. కాకపోతే లవ్ స్టోరీ వైజ్గా లాస్ట్ ఎండింగ్ సాడ్ ఎండింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చేసరికి 5కి అయితే 3.5 to 4.